చేసి మరి వాళ్ళు ఏం సాధిస్తాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం పక్కా, మొన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గానికి వచ్చిండు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వినండి. ఏమంటాడు ఆయన? ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల పిల్లలు ఉట్టియలేడు కదా, 9 నెలలు పడుతుంది కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి నోట్లోకి వెళ్ళి రావాల్సిన మాట నేను ఇది. 3 నెలలకు పిల్లలు ఉంటారని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మా తమ్ముళ్ళకు తెలియదా? మహిళలకు తెలియదా? ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవు కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది. మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి వంచింది. మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది. పెట్టి ఏం చెప్పిండ్రు మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. అటు సూర్యుడు ఇటు ఓడిచినా, ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పారు. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నిన్ను ఏమనాలి, ఏమనుకోవాలి? నేనేం అంటలేను, ఏమనుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అంటలేను రా భయ్య, అంటే ఏదో బాధ. ఈ మధ్యన నేను ఆయన తిడితే కూడా మా సుమన్కే నచ్చలేదు. నువ్వు తిట్టకన్నా మేము తిడతాం కదా అంటూ. అంటే ఏమైందంటే ఇలా రాష్ట్రంలో ఎంత గలీజ్ రాజకీయం అయిపోయిందంటే, ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యేలు లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు. ఎక్కడోడు అక్కడ, ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను. దాచుకో ఇక్కడ దోచుకోవాలి. మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి కుటుంబం, ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయన్నే చూస్తా ఉన్నాడు. మీకు తెలుసు, సింగరేణిలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అని కొత్త స్కీమ్ పెట్టింది. అంటే ఏంటంటే ఎరికేనా, సింగరేణి లెవెల్ టెండర్ వేయాలంటే సైట్ విజిట్ కు రావన్నట్టు. వాడు జార్ఖండోడు కావచ్చు, బెంగాలోడు కావచ్చు, మహారాష్ట్రోడు కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశంలో ఎక్కడున్నాడు అని కావచ్చు, ప్రపంచంలో ఎక్కడోడన్నా కావచ్చు, వాడు సింగరేణికి రావాలి. వచ్చి ఏం చేయాలి? సైట్ విజిట్ చేయాలి. చేసినాక ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతకం పెట్టి ఇవ్వాలి. ఏమని? అయ్యా ఇగో ఇది నా పేరు, ఇది నా వివరం అని రాసి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆయనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మరిది మాట్లాడుతున్నా, నువ్వు టెండర్ వేయొద్దు అని వీడు హుంకరిస్తాడు. ఆయన ఇంటే ఓకే, వినకపోతే ఆ సర్టిఫికెట్ ఇయ్యరు. ఆ సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? నువ్వు విజిట్ చేసినట్టు సింగరేణి సంస్థ ఇవ్వాలి. మరి వాళ్ళు వినకపోతే, మాట వినకపోతే, మేము చెప్పినట్టు లొంగకపోతే మీకు ఆ సర్టిఫికెట్ ఇయ్యమని చెప్పి ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడరు. కానీ దేని మీద మాట్లాడుతున్నారు? ఎంత సిగ్గుచేటు. ఇక్కడున్న మా తమ్ముళ్ళు అడుగుతున్నారు, అన్నా మెడికల్ బోర్డు గురించి మాట్లాడు, ఇన్వాలిడేషన్ గురించి మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 16,000 మందికి మనం మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలకు ఏదో కోర్టు చిక్కుంటే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఏమైతుంది? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా, మెడికల్ బోర్డు పెట్టకపోగా, ఇంకా మీదికెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని చెప్తున్నాడు? మనం గతంలో ఇచ్చిన 16,000 ఉద్యోగాల మీదనట ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ ఈ ప్రభుత్వం జరిపిస్తుందట. నేను దమ్ముంటే ముఖ్యమంత్రిని, మంత్రిని అడుగుతా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, దమ్ముంటే నీ బావమరిది సృజన్ రెడ్డి మీద వెంటనే ఒక సిట్ అయ్యి ఏసీబీ ఎంక్వైరీ అయ్యి
ఎవడు దొంగనో ఎవడు దొంగతనం చేసిండో బయటకు వస్తుంది. మీరు వేయాల్సిన విచారణలు మేమిచ్చిన 16,000 ఉద్యోగాల మీద కాదు. చేసుకుంటే అది కూడా చేసుకో, మాకేం ఫరక్ పడదు. కానీ ముందు ఇక్కడ మెడికల్ బోర్డు పెట్టు. మా తమ్ముళ్ళకి వేలాది మంది ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళ కోసం పెట్టాలి. పెట్టకపోతే తప్పకుండా సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కూడా బీఆర్ఎస్ తరఫున ముట్టడిస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నారు. మీరందరూ కదిలి రావాలి. ఖచ్చితంగా ప్రతి బొగ్గు గనిలో కూడా మళ్ళీ అగ్గి మండిస్తాం, వదిలిపెట్టం. ఇంకా కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవద్దు తమ్ముళ్ళు మీరు కూడా. సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందో నాకు అర్థం కాదు.